అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. బషీర్ మాస్టర్ డీడీ స్టూడియోస్లో ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ ఒక సోషల్ మీడియాలో కానీ ఎదగాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. కొంతమంది అనుకోకుండా నైట్ స్టార్లు అవుతారు. కొంతమంది ఎంత వెయిట్ చేసినా స్టార్లు కాదు. స్టార్ అయినోళ్ళు స్టార్ కానోళ్ళకి ఇప్పుడు తేడా ఏం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొంతమంది సెలబ్రిటీలు కాగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయటం, లేకపోతే ఇంకా యువత అంటే బట్టలని కానీ వీటిని కానీ ప్రమోషన్ చేసి సంపాదించుకుంటున్నారు. కొంతమంది మోసాలు చేసి సంపాదించుకుంటున్నారు. కొంతమంది వెరైటీగా ఏయో పనులు చేసుకొని సంపాదించుకుంటారు. అలా చేసుకునే చాలామంది కూడా కొంతమంది అయితే జనాలనే మోసం చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం మంగ్లీ విషయానికి వస్తే సేమ్ ఆమె కూడా జరిగింది. ఒక చిన్న ఫోక్ సాంగ్తో తను ఒక పెద్ద స్థాయికి ఒక వీడియో పెడితే ఒక వీడియోకి 10-15 లక్షలు వచ్చేంత స్థాయిలో ఎదిగిన మంగ్లీ గారు అలా చేశారంటే ఎవరు అసలు నమ్మలేకపోతున్నారు. నమ్మ బుద్ధి కూడా కావట్లేదు. అసలు అలా చేయడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి అనేది అసలు ఇప్పటికి కూడా ఎవరు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆ స్థాయి రావాలి అంటే చాలా కష్టపడాలి. తన ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఒక మంగ్లీ గారు ఇప్పుడు ఆమె వల్ల ఒక 9 మంది చనిపోయేంత స్థాయికి ఎదిగిందంటే అసలు ఎవరు కూడా నమ్మలేని విషయం, అసలు తట్టుకోలేని విషయం అనమాట. రీసెంట్గా నేను నిన్న కూడా చూశాను, తన బ్యాంకు బ్యాలెన్స్లోకి తన బ్యాంకులోంచి కొంతమందికి డబ్బులు షేర్ చేసింది, కొంతమంది అని చెప్పి ఇంకా ముందు ఇంకా ఏ చూడాల్సి వస్తుందో, అసలు ఆమెకు ఎట్లాంటి వస్తాయో అని ఇంకా అసలు తట్టుకోలేము. అసలు అలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మీరు చేసుకున్న పని సినిమా ఇండస్ట్రీ నుంచి సోషల్ మీడియా నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు, బిగ్ బాస్లోకి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు. ఇంకా డబ్బు మీద ఎందుకు అంత ఆశ కలుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే సంపాదించుకోవాలి, ఒకటి కొట్టకుండా ఒకటి మీద పడకుండా అట్లా చేసుకోవాలి. కానీ పొద్దున్న లేస్తే బెట్టింగ్ యాప్స్ అంటారు, లేకపోతే ప్రమోషన్స్ అంటారు, ఏదేదో అంటే అసలు బతకాలి. ఇట్లా చూస్తే ఒక 10 కోట్లు రావాలి, ఇట్లా చూస్తే 5 కోట్లు రావాలి, మొత్తం కోట్ల మీదనే ఉన్నారు. కానీ ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టపడ్డ సొమ్ము ఎప్పటికైనా ఉంటుంది, కొత్తగా వచ్చిన సొమ్ము ఎప్పటికి ఉండదు. అది ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా కంపల్సరీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకోసమే ఇప్పుడు మంగ్లీ గారి సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్. ఎక్కడ చూసినా మాట మంగ్లీ వస్తుంది. ఎందుకంటే ఇంకా ముందు ఏమి చూడాల్సి వస్తుందో అని ఒక మెంటల్ టెన్షన్ అయితే ఒకటి ఉంది. కానీ ఆమె పేరు వల్ల అయితే ఒక 9 మంది అయితే చనిపోయారు. అది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా, ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలందరికీ వాళ్ళకి మంచి జరగాలి. వాళ్ళకి అసలు వాళ్ళు ఏం జరిగిందో, వాళ్ళు అసలు ఎందుకు చనిపోయారో తెలుసుకొని వాళ్ళు ఎక్కడైనా డబ్బులు పోగొట్టుకుంటే ఆ డబ్బులు ఇప్పించాలని గవర్నమెంట్ వారికి, అలాగే ఈ కేసు నడిపిస్తున్న పోలీస్ వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కేసును తొందరగా పరిశీలించి వాళ్ళకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ముందు ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయొద్దు, కష్టపడండి. చాలా మంది కూడా చాలా మోసాలు చేసి బతుకుతున్నారు. మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.